ఈ రోజు నిజంగా చెప్పాలంటే చరిత్రలో మించిపోయే రోజు మనందరికీ కూడా 10 ఏళ్ల నిరీక్షణ. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడ అంటే ఎక్కడ కూడా చెప్పుకోలేని పరిస్థితి నుంచి మన ఎన్డీఏ కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత అమరావతికి పునర్జీవనం వచ్చిందని చెప్పాలి. ఈ రోజు మనందరం కూడా మన పిల్లల దగ్గర నుంచి మనందరం కూడా మన రాజధాని ఏమి అంటే అమరావతి అని చెప్పి చాలా గర్వంగా చెప్పుకునే ఈ రోజు 10 ఏళ్ల నిరీక్షణ తర్వాత ఈ రోజు ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం మన నాయకులు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మన యువ నాయకుడు నారా లోకేష్ గారు, ముఖ్యంగా దీనంతటికీ కూడా ఆద్యం పోసిన గౌరవ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చివరి వరకు కూడా నిబద్ధతతో పనిచేసి ఈ రోజు అమరావతి కట్టుబడి అయిన తర్వాత దీనికి సపోర్ట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా రాజ్యసభ గ్యాలరీ నుంచి వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నారు.